సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీ మొబైల్లో మీకు నచ్చిన నేమ్స్ అండ్ మీకు నచ్చిన ఫొటోస్ యూజ్ చేసుకొని అటువంటి వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ అనేది మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకుని నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకుని మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి, అలాగే మన ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవడానికి ఫోటో రూమ్ అనే అప్లికేషన్ కావాలి. సో ఈ రెండు యాప్లు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్లో ఉంది. సో ఫస్ట్ యాప్ అలర్ట్ మోషన్, అలాగే సెకండ్ది వచ్చేసి ఫోటో రూమ్. సో మీరు రెండు యాప్స్ని ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వీడియో ఎడిటింగ్ చేయడానికి మనకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. సో నెక్స్ట్ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం కోసం ఫోటో రూమ్ అప్లికేషన్ కావాలి. సో ఫస్ట్ మీరు ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి ఫోటో రూమ్ యాప్ యూజ్ చేసి. సో మీరు ఫస్ట్ ఫోటో రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది, స్టార్ట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేస్తుంది ఇక్కడ. సో స్టార్ట్ ఫ్రమ్ ఫోటో. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఎవరిదైతే వెడ్డింగ్ యానివర్సరీ ఫొటోస్ ఉంటాయో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను చూడండి, ఆటోమేటిక్గా జస్ట్ మనం క్లిక్ చేసిన వెంటనే ఫోటో అనేది కట్ అయ్యి సో బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ అయిపోయింది. దీన్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ కింద వైట్, బ్లాక్, ట్రాన్స్పరెంట్, ఒరిజినల్ చెప్పేసి ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది పిఎన్జీ ఫార్మాట్లో ట్రాన్స్పరెంట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ పైన షేర్ ఆప్షన్ ఉంది కదా. సో షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో ఫోటో మనకు పిఎన్జీ ఫార్మాట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఈ విధంగా సేవ్ అయిపోతుంది. సో ఇదే విధంగా మీరు ఎన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవాలనుకుంటారో అన్ని ఫొటోస్ మ్యాక్సిమం 3 ఫొటోస్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. సో రిమూవ్ చేసుకున్న తర్వాత సో మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్టయితే సో మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అనేసి ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మీరు జస్ట్ సో ప్రీసెట్ లింక్ అనేసి ఉంది కదా, జస్ట్ మీకు డిస్క్రిప్షన్లో వచ్చిన ప్రీసెట్ లింక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మీకు మీ అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అవడం అయితే జరుగుతుంది. సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న ప్రీసెట్ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి విధంగా WA2105 అని చెప్పేసి ఒక ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు జస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ పర్సంటేజ్ అనేది 100% వరకు వచ్చిన తర్వాత మీ అలర్ట్ మోషన్లోకి అయితే నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఫొటోస్ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా వస్తుంది. పైన నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు కంటిన్యూ టు టైమ్ లైన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. సో స్క్రీన్ అనేది అన్ఫిట్ సైజులో ఉంది కాబట్టి దీన్ని కరెక్ట్ సైజులో రావడానికి మీకు రైట్ సైడ్ ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీని మీద ఆఫ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ కింద ఇక్కడ ఉంది కదా ఆప్షన్, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఎడిటింగ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా వైట్ కలర్లో, సో ఈ విధంగా లైట్ కలర్లో ఉన్న ఏరియాలో మనం ఎడిటింగ్ చేసుకోవాలి. ఒకసారి ప్లే చెక్ చేసుకున్నట్టయితే సో మనకి ఈ విధంగా ఫస్ట్ లేయర్ అనేది ఈ విధంగా వస్తుంది, విషింగ్ యూ అని చెప్పేసి వస్తుంది. సో మీకు ఈ స్టైల్లో ఫాంట్ రాకుండా ఉంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో లింక్ ద్వారా మీరు ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అలర్ట్ మోషన్లోకి ఫాంట్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో మనకి విధంగా స్టైలిష్ ఫాంట్లో విషింగ్ యూ అని చెప్పేసి స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లో వచ్చేసి హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను. సో మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ సెకండ్ యానివర్సరీ, థర్డ్ యానివర్సరీకి యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ హ్యాపీ అనేసి ఒక లేయర్ ఉంది కదా, హ్యాపీ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు హ్యాపీ పక్కన స్పేస్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ యానివర్సరీ అనుకోండి. సో విధంగా మీరు సెకండ్ అని చెప్పేసి యాడ్ చేసుకోండి. సో పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే సో మనకు ఆ విధంగా హ్యాపీ సెకండ్ యానివర్సరీ అని చెప్పేసి టైటిల్ యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఇక్కడ థర్డ్ స్లైడ్లో నేమ్స్ ఇచ్చాను. సో ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుందో బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్ ఇచ్చాను, హేమంత్ అండ్ అశ్విని అనేసి. సో మీరు ఈ నేమ్స్ని చేంజ్ చేసుకోవడం కోసం కింద లేయర్స్లో హేమంత్ అండ్ అశ్విని టైటిల్ ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ హేమంత్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను రవి అనేసి ఇస్తాను. సో కింద అండ్ ఇచ్చాను. నెక్స్ట్ అశ్విని ప్లేస్లో ఎగ్జాంపుల్గా నేను రమ్య అనేసి ఇస్తున్నాను. సో ఈ విధంగా రవి అండ్ రమ్య యాడ్ చేశాను. సో పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసండి. సో ఆ నేమ్ అనేది మనకి ఈ విధంగా యాడ్ అయిపోయింది. సో యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేస్తే మనకు ఫస్ట్ ఫోటో ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ. సో మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చేసి పైన మనకు పిఎన్జీ ఫార్మాట్లో ఒక ఫస్ట్ పిక్ అనేది ఉంటుంది. సో ఈ పిక్ని మీరు చేంజ్ చేసుకోవడం కోసం కింద లేయర్స్లో మీకు ఇక్కడ ఇమేజ్ 1 అని చెప్పేసి ఎక్కడైతే కనిపిస్తుందో ఇక్కడ ఇమేజ్ సేమ్ ఇదే ఇమేజ్ ఇక్కడ మీకు లేయర్స్లో కనిపిస్తుంది ఇమేజ్ 1 అని చెప్పేసి. సో ఇమేజ్ 1 అనే ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఇమేజ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది ఈ విధంగా. సో సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపించేస్తుంటుంది. మీరు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వైట్ కలర్లో. సో వైట్ కలర్ స్టార్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీరు ఇందాక కట్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి కదా మనకు ఫోటో రూమ్ యాప్ ద్వారా, ఆ ఫోటో అనేది మీరు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను. దాని తర్వాత మీరు పైన ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి.
సో ట్యాప్ చేసిన వెంటనే మనకు ఆ ఫోటో అనేది ఈ విధంగా యాడ్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేసి సో నెక్స్ట్ సెకండ్ ఫోటో కూడా చేంజ్ చేసుకోవాలి కాబట్టి సెకండ్ లేయర్లోకి వచ్చేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఇమేజ్ 2 అని చెప్పేసి ఉంటుంది. సో ఇమేజ్ ప్లేస్లో మనకి ఏ ఇమేజ్ అయితే కావాలో అది రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం కింద లేయర్స్లో ఉన్న ఇమేజ్ 2ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి దాని తర్వాత ఇక్కడ వైట్ స్టార్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో ఇందాక మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫోటో రూమ్ అనే అప్లికేషన్ యూజ్ చేసి ఫొటోస్ కట్ చేసుకున్నాం కదా. సో ఫోటోని సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఫోటో రీప్లేస్ అయిపోతుంది. సో చూసారు కదా. సో ఈ విధంగా సెకండ్ ఫోటో కూడా రీప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా మనకు థర్డ్ పిక్ అనేది ఉంటుంది. సో దీన్ని కూడా మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లేయర్స్లో ఇమేజ్ 3 అని చెప్పేసి ఎక్కడైతే ఉందో ఇమేజ్ 3ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మళ్ళీ మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఏ ఫోటోని రీప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసి పైన ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఫోటో యాడ్ అయిపోతుంది. మీరు ఫింగర్ తోటి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఫోటో సైజ్ అనేది. సో ఇప్పుడు మనం 3 ఫొటోస్ అయితే నేను యాడ్ చేశాను. మీరు ఇంకా మరిన్ని ఎక్స్ట్రాగా ఫొటోస్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే సో ఇక్కడ ఈ లేయర్స్ అన్నింటినీ లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న ఈ లేయర్స్లో ఉన్న 6 ఉన్నాయి కదా, 6 లేయర్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్ ఉంది. లేయర్ ఆప్షన్కి వెళ్ళి కాపీ 6 లేయర్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఆ 6 లేయర్స్ కాపీ అయిపోతాయి. నెక్స్ట్ లాస్ట్లో ఎక్కడైతే ఫొటోస్ మొత్తం ఎండ్ అవుతాయి 30 సెకండ్స్ దగ్గర సో ఈ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే సేమ్ మళ్ళీ అదే లేయర్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ మన 4th ఫోటో యాడ్ చేసుకోవాలంటే ఇమేజ్ 3లోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనం PNG ఫార్మాట్లో కట్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫింగర్తో అడ్జస్ట్ చేసుకోండి. సో ఇదే విధంగా మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ లాస్ట్కి వెళ్ళిపోయి ఎక్కడైతే ఎండింగ్ ఫోటో ఎండ్ అవుతుందో అక్కడికి వెళ్ళి లేయర్లోకి వెళ్ళి మళ్ళీ పేస్ట్ 6 లేయర్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడ మొత్తం పేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఈ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన ఫోటోని ఇక్కడ మీరు రీప్లేస్ చేసుకుని నేను ఎగ్జాంపుల్ 3 ఫొటోస్ యాడ్ చేశాను. సో మీరు ఎన్ని ఫొటోస్ రీప్లేస్ చేసుకున్నారో అన్ని ఫొటోస్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని మీ ఫింగర్తో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా నేను ఎగ్జాంపుల్ 5 ఫొటోస్ ఇప్పుడు యాడ్ చేశాను. సో దీనికి ఆల్రెడీ నేను ఒక సాంగ్ యాడ్ చేశాను. మీకు సాంగ్ నచ్చుకుంటే స్టార్టింగ్కి వచ్చేసేయండి జీరోస్ దగ్గర. సో మొత్తం జీరోస్ ఉండాలి. సో స్టార్టింగ్కి వచ్చేసి నేను ఆల్రెడీ ఒక సాంగ్ యాడ్ చేశాను. ఈ సాంగ్ మీద ట్యాప్ చేసి పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసి సో మీకు నచ్చిన ఆడియోని యాడ్ చేసుకోవడం కోసం ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ని ఇక్కడ ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి సాంగ్ యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ మనకు లాస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆడియో కూడా అక్కడ వరకు ట్రిమ్ చేసుకోవాలి కాబట్టి 40 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ఆడియోని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేశాను. 40 సెకండ్స్ వరకు వీడియో ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవడం కోసం సో రైట్ సైడ్ మనకు పైన ఒక యారో ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత సో మనకి %100 వరకు వచ్చిన తర్వాత మనకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ మీరు సేవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది.